నవంబర్ 18వ తారీఖు మాస శివరాత్రి కృష్ణ అంగారక చతుర్దశి అంటారండి. చాలా విశేషమైనటువంటి రోజు. కార్తీక మాసంలో మాస శివరాత్రి విశేషమైంది అంటే ఈ యొక్క కలయిక ఇంకా విశేషమైనటువంటిది. జాతకంలో కుజదోషము కానీ కాలసర్పదోషం కానీ వివాహం కావడం లేదు, marital లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సంతాన విషయంలో ఇబ్బందులు అనేటువంటివి కనబడుతూ ఉన్నాయి, అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్నారనుకున్నా సరే, ఎందుకంటే అప్పులన్నిటికీ కూడా జాతకంలో కుజుడే కారణం అవుతూ ఉంటారు. అందుకే ఆ రోజున రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని 18వ తారీఖున సాయంత్రం పూట 27 సార్లు పారాయణ చేయండి. అప్పుల బాధతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి తప్పకుండా విముక్తి అనేటువంటిది కలుగుతుంది. ఇదే కాకుండా దగ్గరలో ఉండేటువంటి సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి ఆవు పాలతో అభిషేకం చేయించడం వల్ల భూమికి సంబంధించిన సమస్యలు కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి లాభం పెరగడం కానీ, కోర్టు సమస్యలు కానీ, న్యాయపరమైనటువంటి చిక్కులతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి ఉపశమనం కలగడం కానీ, విజయాన్ని చూడడం కానీ తప్పకుండా జరుగుతుంది. మాస శివరాత్రి కాబట్టి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం శివనామస్మరణ 108 సార్లు శివపంచాక్షరి జపము చేసి ఇంట్లో దీపారాధన చేసి తరువాత రోజు స్వయం పాకం దానంగా ఇవ్వండి. విశేషమైనటువంటి శుభ ఫలితాలు, జీవితంలో ఒక వెలుగు అనేటువంటిది చూస్తారు. అప్పుల బాధతో బాధపడేటువంటి వాళ్ళకి తప్పకుండా ఉపశమనం కలుగుతుంది.